తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులో మరికొందరి ప్రమేయంపై ఆరా తీస్తోంది. సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ బృందం రాత్రి 4గురిని అరెస్ట్ చేసిన వారిని రిమాండ్కు పంపారు. అలాగే ఆ 4 నిందితులను 10 రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని తిరుపతి కోర్టులో పిటిషన్ కూడా వేసింది సిట్ బృందం. కల్తీ నెయ్యి సరఫరా కేసులో దర్యాప్తులో కీలక ఆధారాలు లభించాయని చెప్తున్న సిట్ అధికారులు త్వరలో మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 2020లో తమిళనాడు ఏఆర్ డైరీలో, వైష్ణవి డైరీలో తనిఖీల కోసం వెళ్లిన తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బందిపై కూడా చర్యలు తీసుకుంటారని సమాచారం. విచారణకు రావాలని ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేసింది సిబిఐ. నోటీసులు జారీ చేసిన వారిలో 10 మందికి పైగా అందుబాటులో లేరని తెలుస్తోంది. తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులో మరికొందరి ప్రమేయంపై ఆరా తీస్తోంది. సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ బృందం రాత్రి 4గురిని అరెస్ట్ చేసింది. వారిని రిమాండ్కు పంపారు. అలాగే ఆ 4 నిందితులను 10 రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని తిరుపతి కోర్టులో పిటిషన్ కూడా వేసింది సిట్ బృందం. కల్తీ నెయ్యి సరఫరా కేసు దర్యాప్తులో కీలక ఆధారాలు లభించాయని చెప్తున్న సిట్ అధికారులు త్వరలో మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 2020లో తమిళనాడు ఏఆర్ డైరీలో, వైష్ణవి డైరీలో తనిఖీల కోసం వెళ్లిన తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బందిపై కూడా చర్యలు తీసుకుంటారని సమాచారం. విచారణకు రావాలని ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేస్తున్నాయి. నోటీసులు జారీ చేసిన వారిలో 10 మందికి పైగా అందుబాటులో లేరని తెలుస్తోంది. తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులో మరికొందరి ప్రమేయంపై ఆరా తీస్తోంది. దీనికి సంబంధించి తిరుమల నుంచి కార్తీక్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కార్తీక్, సిట్ బృందం మరికొందరి ప్రమేయంపై కూడా ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్? అంటే ఖచ్చితంగా దేవి, ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏదైతే సిట్ బృందం ఏర్పాటైందో ఇంకా అప్పటి నుంచి కూడా చాలా దూకుడుగానే ఈ యొక్క నెయ్యి కల్తీకి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ అనేది చేపట్టడం కూడా జరిగింది. ఒక రాష్ట్రం కాకుండా 4-5 రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క లింకులు అనేది ఉన్నట్టుగా కూడా గుర్తించి అక్కడికి వెళ్ళినటువంటి ప్రత్యేక బృందాలు మొత్తం కూడా గత కొన్ని నెలలుగా పాటు పూర్తి స్థాయిలో దర్యాప్తు అనేది కూడా చేస్తూ వచ్చింది. అయితే అది తుది దశకు చేరుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. అందులో భాగంగానే నిన్న 4 కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరైతే నెయ్యి కల్తీకి పాల్పడడంతో పాటు నెయ్యి సరఫరా చేశారో ఆ 4గురిని కూడా నిన్న అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఏఆర్ డైరీ ఎండీతో పాటు మిగిలిన మరొక 3 బోలేబాబాకు సంబంధించినటువంటి డైరీకి సంబంధించి ఇలా 4గురితో పాటు అరెస్ట్ చేసి వారందరినీ కూడా రిమాండ్కి కూడా తరలించారు. ప్రస్తుతం ఆ 4గురిని కూడా 10 రోజుల పాటు కూడా కస్టడీకి కావాలంటూ కూడా ఏదైతే సిట్ బృందం కోరినట్టుగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి ఒక పిటిషన్ అనేది కూడా తిరుపతి కోర్టులో కస్టడీ కావాలంటూ కూడా కోరినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అంతకంటే ముందుగానే ఏదైతే ఇంకా మరికొందరు ఎవరైతే ఉన్నారో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి అసలు పర్మిషన్లు ఎవరిచ్చారు, అనుమతి ఎవరిచ్చారు, కాంట్రాక్ట్ ను ఓకే చేసింది ఎవరు, ఆ సమయంలో ఆ ఏఆర్ డైరీకి వెళ్ళి మొత్తం పూర్తి స్థాయిలో అక్కడ తనిఖీలు చేపట్టినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి సిబ్బంది ఎవరు అనే వాటన్నిటి మీద కూడా ప్రస్తుతం పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. వారందరికీ కూడా నోటీసులు అయితే జారీ చేశారు. వారందరూ కూడా హాజరు కావాలంటూ కూడా కోరినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వారిలో కొద్ది మంది వరకు కూడా ఇప్పటి వరకు అయితే అందుబాటులోకి రాలేదు. వారందరికీ కూడా మరొకసారి కూడా నోటీసులు ఇవ్వడానికి కూడా సిట్ బృందం అయితే సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తుంది. ఈ రకంగా గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పూర్తి స్థాయి విచారణ అనేది కూడా తుది దశకు వచ్చినటువంటి నేపథ్యంలోనే సిట్ బృందం మరింత దూకుడు పెంచింది. నిన్న అరెస్టులు చేయడంతో పాటు ఈ రోజు కస్టడీ పిటిషన్ అనేది కూడా వేయడం కూడా జరిగింది. ఇక మరికొందరు ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఆ టెండర్లు సంబంధించి ఓకే చేసిన వాళ్ళు ఎవరు, దాన్ని తీసుకుని వచ్చినటువంటి వాళ్ళు ఎవరు, ఆ సమయంలో ఉన్నటువంటి బోర్డు చైర్మన్ దగ్గర నుంచి ఇక ఈఓ దగ్గర నుంచి అందరినీ కూడా విచారించి దాని తర్వాత చర్యలు అయితే చాలా వేగంగానే తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ఆల్ రైట్ కార్తీక్, థ్యాంక్ యూ.